రాష్ట్రంలో మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రవేశపెట్టిన ఈ పథకం 2023 డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ రోజు అసెంబ్లీ ఆవరణలో ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించిన సీఎం మహిళల సాధికారతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. మహిళలకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మహిళలు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని పొందుతున్నారు. మహిళలకు ఆర్థిక భారం తగ్గించడంతో పాటు వారికి సురక్షితమైన, సులభమైన ప్రయాణ అవకాశాన్ని అందించడం దీని ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఎక్స్ ప్లాట్ఫామ్లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మహిళలు 0 టికెట్లతో ఉచిత ప్రయాణం కోసం ఒరిజినల్ గుర్తింపు కార్డులను చూపించడం అవసరమని చెప్పారు. గుర్తింపు కోసం కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డులు కూడా సరిపోతాయని స్పష్టం చేశారు. బస్ కండక్టర్కు ఈ కార్డులతో ఏదైనా చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ప్రస్తుత ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల దాకా అనేక మహిళలు ప్రయోజనం పొందుతున్నారు. ఉపాధికి వెళ్లే మహిళలు, విద్యార్థులు, ఉద్యోగినులు అన్ని వర్గాల మహిళలకు ఇది ప్రయోజకరంగా కావడంతో పాటు వారి నిత్య జీవితాన్ని మరింత సౌకర్యంగా మార్చుతోంది. ఈ విధంగా మహాలక్ష్మి పథకం తెలంగాణలో మహిళల ప్రయాణ స్వేచ్ఛను విస్తృతం చేస్తూ వారికి ఆర్థికంగా ఊతమిచ్చే దిశగా వెళ్తోంది.